ప్రభా వ్యాసులైన నన్ను మరుగుపరిచి దేవా మీరే మాట్లాడమని సహాయం చేస్తున్నారు. అనేకులు ఆశీర్వదకరమైన మాట్లాడటానికి కృప చూపించమని యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పిల్లలమైన మనం చదివిన మాటలో దేవాది దేవుడు మరొక కోరిక ఏంటంటే ప్రతి మానవుడు కూడా దేవునితో పురుగొల్పబడి భూలోకంలో క్రీస్తు యేసు యొక్క మంచి సహవాసం కలిగి ఉండాలని కోరుకున్నవాడు ఒకే ఒక దేవుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఆయన పరలోకం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మనం ఇంట్లో నుంచి మనిషి బయటకు వెళ్తున్నప్పుడు ప్రాముఖ్యంగా కొంతమంది ఏం చేస్తారంటే ఎదురు వస్తూ ఉంటారు అంటే ఆ గేట్ దగ్గరికి ఎదురుస్తే ఈ మనిషి ఇంట్లోనే బయటికి వెళ్తాడు. లేకపోతే ఏదైనా జరిగిందంటే అశుభం జరిగిందంటే నువ్వు ఎదురు రాలేదు కనుక అలా జరిగింది అని అంటారు. అయితే అలాంటి వారికి నేనేం చెబుతున్నానంటే దేవుడితో వాళ్ళు కుమారుడిని యేసుక్రీస్తు వారితోటి వాళ్ళకి ఏం లేదు, సహవాసం లేదు. ఇది ఎక్కువగా ఎవరు చేస్తూ ఉంటున్నారు నేను చెప్పిన మాట అంటే కొంతమంది క్రైస్తవులు చేస్తున్నారు. కానీ దేవుని యొక్క పిల్లలమైన మనం నేను కూడా పుట్టి క్రైస్తవునే అని అంటూ ఉంటారు. చూడండి, ఎందుకంటే సరైన రీతిగా వాళ్ళకి మార్క్స్ రక్షణ, దేవుని విలువ, దేవునితో ఎలా గడపాలో, దేవుని తనతో పాటు ఎలా తీసుకెళ్లాలో తెలియని వ్యక్తులు చేసే పనులు. కానీ వాళ్ళు ఏమంటారు, మేము కూడా బాప్తిసం తీసుకున్నాం, మేము కూడా దేవుని నమ్మేమో అంటుంటారు. కానీ ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే నమ్మి నేను మిమ్మల్ని మీరు ఏం చేయాలి, మనం సహవాసం ఎలా ఉన్నది కదా. కొన్ని సహవాసాలు ఏమంటుందంటే ఏదో ఒక మాట తీసుకుంటారు. ఆ మాట నుంచి ఎటు వెళ్తారో వాళ్ళకే తెలియదు, ఎటు వెళ్తారో వీళ్ళకే తెలియదు. చెప్పేవాడు ఇంటికి వెళ్తాడో వాళ్ళకి తెలియదు, ఈయనవాడు ఇంటికి వెళ్తారో వీళ్ళకి తెలియదు. ఇదో అంటున్నాను, ఒక బర్త్డే కార్యక్రమానికి ఒక పాస్టర్ వెళ్తే అక్కడికి బైబుల్ పండితుడు అంటారు. బైబుల్ రాసి చెప్తాడు, తెలుసు నాకు. అంటే ఈ పిలిచిన పాస్టర్ గారు ఆ ముందు రోజునే నాకు బాగా తెలుసు, 30 ఏళ్ళ తెలిసి ఈ పాస్టర్ గారు సాయంత్రం విద్య రాష్ట్రపడ్డాడు, చిన్నప్పుడు తెలుసు. ఇతను మా గురువు గారు వస్తున్నాడు, ఎవరైనా నీ గురువు అంటే వేసుకోవద్దు, నీ గురువు అని మనుషుడు గురువు అని తీసుకోకూడదు, మనుషుడే అనే గురువు అని అన్నాను. ఆయన బైబుల్ పండితుడు, మీరు చూద్దురుగా అన్నాను. ఆయన వచ్చాడు, పాటలు అయిపోయినాయి, వచ్చిన వాళ్ళు తల కూడా వాడారు, 2 గంటలు వాడారు, పాటలు అయిపోయింది. ఈయన పట్టుకున్నాడు, గంటన్నర చెప్పాడు. ఒక గంటన్నరలో ఏ వాక్యం చెప్పాడు అన్నది మనం చూస్తే 127 కీర్తన చిన్నపిల్లలు కూడా చెప్పారు. 127 కీర్తనలో ఏముంది, తీయకుండా మీ మైండ్లో ఉండి చెప్పండి. ఏముంది, యెహోవా ఇల్లు కట్టించాలి కదా, మీరు తెలివిలో నాతో చెప్తున్నాను చూస్తున్నాను. సేవకులు ఉన్న వ్యక్తిని బాగుంటుంది అని మన మౌనం ఉంటే బాగుంటుందని మీరు చూస్తున్నాను. సో నేనే చెప్తాను, యెహోవా ఇల్లు కట్టించాలి కదా, దాన్ని కట్టువారి ప్రయాసం చేస్తాం. యెహోవా పట్టణాన్ని కాపాడని కదా, దాన్ని కావలి కాయవారు నేను కూడా అంతేనా కదా చెప్పండి. ఇది తీసుకున్నాను, పిల్లలకు సంబంధించిందేనా
ఎక్కడ ఉంది 127 కీర్తనలో? గర్భఫలము ఏమో షడాలను చెప్పమంటాడు. ఏమన్నా నేను పిల్లల గురించి సిద్ధపడి వెళ్ళాలి. అక్కడ వెళ్ళాక అన్నాడు, లేదు మాస్టర్ గారు మా పండితులు వస్తున్నారు, అసలు నేను చాలా నేర్చుకోవచ్చు అన్నాడు. చూడండి దాన్ని ఎక్కడికెక్కడ తీసుకెళ్ళానండి. దరిదాపు 7 అంశాలు అన్నాడు. ఇది ఇక్కడ గర్భఫలం ఇవ్వచ్చు అక్కడ మొదలుపెట్టాడు. 7 అంశాలకి ఒకదానికి సంబంధం లేని మనుషులు అంటున్నాడు. దేవుడి కోరిక ఏంటంటే కుమారుడితో ఉంటే, కుమారుడు మీతో ఉంటే మీకు మేలు, మీకు ఆశలు, మీకు దేవుడు. మీకు దేవుడికి కుమారుడు ఏం చేస్తున్నాడంటే మధ్యవర్తిగా పనిచేస్తున్నాడు. కానీ ఆ మధ్యవర్తిగా పనిచేసే దేవునికి మనము ఎంత చక్కని సహవాసం కలిగి ఉండాలి. యాకోబు అంటాడు, ఈ లోక స్నేహం లేకపోతే ఏమంటాడు, దేవునికి వైరం అంటాడు. యాకోబు పత్రికలో రాశాడు, ఈ లోకంతో సహవాసం చేసేవాడు దేవునికి దూరం అయిపోతాడు. ఈ లోకంలో ఉన్నదంతా మార్పు భక్తుడు అంటాడు. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంట, శరీరాశ, నేత్రాశ, జీవపడము, కామవికారం, కృత్రిమ, దేవదర్శన, అనుభవం, అహంకారం, ఈ చట్టవన్నీ లోకంలో ఉంటున్నాయి. కానీ నువ్వు ఈ లోకంలో ఉన్నది నువ్వు స్నేహించకూడదు అన్నది దేవుని కోరిక. అందుకని అక్కడ అంటున్నాడు 9వ వచనంలో ఏం చెబుతున్నాడంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు అయినప్పుడు మనం కూడా దేవుడితో ఎదించేటప్పుడు నమ్మకస్తులైన వారిగా ఉండాలి. దేవుని రాజ్యం ఎవరు స్వతంత్రించుకుంటారు? దేవుని ఆశీర్వాదాలు ఎవరికి వస్తాయి? దేవుడు ఎవరికి వస్తాయి అంటే నమ్మకమైన వారిని దేవుడు దేవుడు మెండుగా కొలుస్తాడంట. నమ్మకంగా ఉండాలి. అపనమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని ఏం చేయడు? ఆశీర్వదించడు, దీవించడు. ఎందుకు అంటే ఆయన ఎందుకు ఈ మాట చెప్తున్నాడు చూడండి. అదే 1 కొరింథీ 7వ అధ్యాయము 2వ వచనం అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులు అన్నక్కడ ఏం చేయాలంటే మనము ఏమని అనుకోవాలి? లోకములకు దాసులు కాక. మనుషులంటే జనరల్ గా అందరం మనుషులే కదా. మనుషులలో నుండి నిన్ను ఎన్నుకున్నాడు, పాపంలో నుండి నిన్ను పిలుచుకున్నాడు, అపవిత్రులుగా ఉన్న నిన్ను పిలిచాడని మనం చెప్పుకున్నాం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇది చాలా విలువగా నీకు పెట్టాడు. విలువగా వ్యక్తిగా ఉండాలని అన్నాడు. మీరు జాగ్రత్త, మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాడు. ఇది కొట్లో దొరికేది కాదు కదా, ఏ షాపులో దొరికేది కాదు, ఎక్కడ నమ్మేది కాదు. చూడండి, హాస్పిటల్కి వెళ్తాం, ఒకవేళ బ్లడ్ ఎక్కించాలంటే వీడికి బాగా తెలుసు, మాకు చెప్పండి కదా, చెప్తారా? చెప్పండి, బ్లడ్ ఎక్కియాలంటే మెరవ విడిగప్పుడు ఏది ఎక్కితే నీకెందుకు, ఇంటి మొత్తం చాలా సురక్షితంగా. అవునా కాదు? ఎవరు ఇప్పుడు అన్నాము మా కులం వాడిదేనా, మా మతం వాడిదేనా, మా వాడిదేనా, మా సందోడిదేనా, మా ఊరిదేనా అని అడిగారా? ఎక్కడ మీరు అడిగారా? ఎందుకని అడిగితే ఏమంటాడు డాక్టర్? ఏమంటాడు? అది చేస్తారంటే నువ్వే, నీకెందుకు అధికారులు కావాల్సింది మేము చెయ్యాలి, అంతవరకే. కానీ ఇది ఎక్కడ దొరికేది కాదు ఈ రక్తం. అంటున్నాడు దేవుడు ఎందుకు మానవుడి కొరకు తన ఉచితంగా రక్తం ఇస్తే ఈ మానవుడు ఏం చేస్తున్నారు? మాకు కాదు అంటున్నాడు. చదువు అక్కడ ఏమంటున్నాడు? 23-24 వచ్చిన ఏమంటున్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుండి. మనుషులకు అక్కడ పెట్టుకోవాలి. మాట్లాడుతున్నారు మనుషులకు అన్నక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాలి. మనం అక్కడ
అంటే దేవుడు రాసే మాటలు పూర్వం సాధనడు ఇంపార్టెంట్ రాశాడు. అక్కడ ఏమని పెట్టుకోవాలంటే లోకానికి దాసులు కాకుడి, ఇంకా చెప్పుకోవాలంటే పాపానికి దాసులు కాకుడి, ఇంకా చెప్పాలంటే వేరొక స్థలాలకు మనం దాసులు కాకుడి. అందుకని అంటాడు 24వ వచనంలో, ఇప్పుడు ఎక్కడాగే చదవండి. సహోదరులారా ప్రతి మనుషుడును, చూడండి చెబుతున్నాడు, ప్రతి మనిషిగా పుట్టినవాడు, మనిషిగా పుట్టినవాడు మహాత్ముడైనా సరే మరలా మట్టిలో కలవలేనుగా తీసుకుపోలేము, పోసుకుపోలైనా కదా, నీ సంపాదన విడవలేము. నీ సంపాదన విడిచిపెట్టాలి కదా, నీతో ఏమి రాదు, నువ్వు వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుపోవు. నీకు ఊరు బయట ఉండేది ఏంటంటే నీకు నీకంటున్నా మాకేనా మీకు లేదా, నేను కూడా అంతే. 4 అడుగులు ఎలా అడుగు 6 అడుగులు పొడవ పోయి మనకు తప్ప ఇంకెవరు ఉంటుందా? ఏమన్నా మా తాత చనిపోతాడని పాపం ఆయనకి తెలుసు అనుకుంటా. చనిపోయే ముందు ఒక నెల ముందు నాకు చెప్తున్నాడు, ఒరే నేను చచ్చిపోతే మాత్రం ఇక్కడ బాధపడుతుందయా అని అన్నాడు. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నానంటే ఆయన అన్నాడు, మీ ఏరియా అంతా రాళ్ళ ప్రదేశం, మీరు రాళ్ళు ఇసుకొడతారు అన్నా కదా, అందుకని మాకైతే ఇసుక పోతారు సరిపోతాను. చచ్చినవాడికి ఏది పూర్తి ఏమి కదా, అవునా? చూస్తున్నావా? చూస్తున్నాం ఎందుకు పెద్ద ఇంకా ఇంత చచ్చినా కూడా బాధ ఎందుకు? సత్యవరం చుట్టకాలతోనే ఉంటాడు అంటే చెప్పడానికి మాకు అప్పుడు తెలియదు. చెప్పారేమో పెద్దవాళ్ళు ఎవరన్నా సేవకులు మాకు తెలియదు. కానీ అయితే చనిపోయే వారికి కూడా ఆయన సుఖాలతోనే చచ్చిపోయాడు, కళ్ళతోనే పోయాడు. ఆయన కోసం నేను కన్నీరు కాల్చబోతుంది. ఎందుకంటే ఎంతగా దేవుడు మన పితరుల పాపం కూడా క్షమించబడాలంటే వాళ్ళు నరకంలోంచి బయటికి దేవుడు తీసుకురాడు, మన కన్నీరు కాల్చాలంట. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా రక్షించబడాలంటే నువ్వు కన్నీరు కాల్చాలి. కనుక అక్కడ చెప్తున్నాడు సహోదరులను సంబోధిస్తూ ఏమంటున్నాడంటే, ఏమనంటున్నాడు 24వ వచనంలో, సహోదరులను మీరు ప్రతి మనుషుడు ఏ స్థితిలో ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు చెప్పండి, ఒక మాట చెప్పండి. ఎప్పుడు పిలిచాడు? రాకుండా ఉన్నాడు పిలిచాడా, లేకపోతే దీంట్లో ఉన్నాడు పిలిచాడు? ఎప్పుడు పిలిచాడన్నా? ఏనా ట్రైన్లో ఉన్నాడు పిలిచాడా, బస్సులో ఉన్నాడు పిలిచాడా, ఎక్కడ ఉన్నాడు పిలిచాడు? నా సాక్షి విన్నారు కదా, ఎక్కడుంటే పిలిచాడు నన్ను? ఏమో మర్చిపోయామన్నా మళ్ళీ ఒకసారి రిపీట్ చేయంటారా? చాలా టైం పడుతుంది అది చెప్పాలి. ఎందుకు అంటే ప్రతి మనిషి కూడా ఆయన చిందించిన రక్తం కావాలి. 97వ సంవత్సరం అక్టోబర్ 20 రాత్రి నా పాపాలు దేవుడు ఏం చేశారు? క్షమించారు. అందుకని కుమారుని పంపించారు. ఆయన రక్తం వలన ఏమయ్యాను? శుద్ధి అయ్యాను. అక్కడి నుంచి ఆ తారీఖాన్ని వెనక్కి చూసుకుంటే నాకు 24వ సంవత్సరం వచ్చింది. 24 ఇప్పుడు 50 ఎన్ని నాకు 53 వచ్చినాయి. 53, 54 వచ్చింది. సరే 4 వేసుకున్నట్టు 24 నుంచి ఇప్పుడు లెక్క ఎన్ని తర్వాత చెప్పుకొని దేవుడిలో విశ్వాసం ఉన్నప్పుడు కూడా దీపుగా ఎంతవరకు చెప్పడం చాలా మంది 30 సంవత్సరాలు మన మధ్యలో ఒక చిన్న బిడ్డ తీయాలి. 97 నుంచి 2005 వరకు విశ్వాసగానే ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు విశ్వాసం ఉన్నా? 97 నుంచి 2005 11వ నెలలో సేవ వచ్చాను అనమాట. సేవకు రాకముందు కూడా దేవుడికి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఆత్మ సంపాదిస్తూనే వచ్చింది. అంటే ఆయన రక్తంలో కడగబడిన మనకు ప్రతి రోజు కూడా ఆ రక్తం మనలో ఏమవుతూ ఉండాలి? ఏమవుతుండాలి? వండుతూ ఉండాలి. అందుకే నిన్ను కొనుక్కున్నది. అందుకే ఒకరోజు ప్రార్థన చేసుకుంటుంటే, ఒకరోజు మనము బైబిల్ చదువుకుంటుంటే ఏదో పోగొట్టుకున్నట్టుగా ఆత్మీయులకు అర్థమైంది.
చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఏ స్థితిలో పిలవబడ్డారు మీరు ఒక్కసారి వెనక్కి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నేనేం చేయాలా? 97వ సంవత్సరానికి వెనక్కి వెళ్ళి మళ్ళా రావాలి. 30 సంవత్సరాలు వెనక్కి నుంచి అని ఇది ప్రతి దినము చేయాల్సిన ప్రక్రియ. ప్రతిరోజు మనం ఏదో దాంట్లో ఏమైపోతుంటాం? ఈ లోకంలో ఉండాలని ఏదో దాంట్లో ఏమైపోతుంటాం? మనం అంటాం అయ్యో పాపం అంటున్నాం. చిన్నదానికి కూడా పాపం అంటాం, పెద్దదానికి కూడా పాపం అంటాం. చేసేది ఎవరు? అది కదా. అందుకని మిమ్మల్ని కొనుక్కున్నాడు. తర్వాత మీరు ఏ బలహీనతలో ఉన్నామని పిలిచాడు, ఎక్కడ ఉంటే నిన్ను పిలిచాడు కదా. అందుకే మనం అది గుర్తు తీసుకుంటే మనకు ఇప్పుడు వస్తుంది. ఏంటిది? ఏమొస్తుంది ఇప్పుడు? ఏమొస్తుంది? పచ్చద ఆరు మనసు. అది గుర్తు తీసుకోవాలంట ప్రతిరోజు. అయ్యా నేను ఎలా ఉంటాను? ప్రతిరోజు లేకుండా నేను ఇల్లు అర్థం దగ్గరకో, చిన్నంతం దగ్గరకో అన్ని చెప్పింది. అన్నింటితో పాటు అర్థం కూడా తీసుకురామని అది రాక చెప్పింది. అన్ని తెచ్చాకనే అర్థం మర్చిపోయాను. ఎందుకంటే ఈ అర్థంలో ఎక్కువ ఉంటుంది నాకు. మనకి కొన్ని గుర్తుండాలి. 5 చెప్పిందంటే 2 పట్టుకొస్తాను, 2 చెప్పిందంటే 1 తీసుకొస్తాను. మళ్ళీ ఇంటి దగ్గర కూర్చొని గుర్తు అవుతుంది. మళ్ళీ తిరిగి వెళ్ళి వస్తా ఉంటాను. ఉండవు. అందుకే నాకు చెప్పొద్దంటా నేను మిమ్మల్ని కాదు అక్కని. చూడండి, పాప ఎప్పుడు నాకు కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం బట్టి ఆహ్వానించిన కారణం చేత ఇవాళ కూడా రాత్రి కూడా ఉంది. పొద్దున్నే 7 ఇక్కడ పెట్టే తర్వాత వెళ్దాం అక్కడ ఇక్కడికి రావటం. చూడండి, ప్రార్థన గట్టిగా అంటున్నాడు, దేవుని యొక్క ప్రజలమైన మనము ఏ స్థితిలో మిమ్మల్ని మీరేం చేసుకోవాలా? జ్ఞాపకం చేసుకో. ఒకసారి 11:28 కూడా అంటాడు. అదే మొదటి 11:28 కాబట్టి తీయొద్దుమా, బయట తీయొద్దు, మీరు మీ మైండ్లో ఉండాలా. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలను. మరోసారి వ్యాపారులు ఏదో చోట్ల అన్న చెప్పాను నేను వాక్యం. మీరు ఎవరైనా గుర్తుందా? మీరు ఎవరైనా చూసారా? వీడియో చూసారా? ఎవరైనా చూడాలి కదా. అప్పుడు ఏం చెప్పాను నేను? ఆ రోజు వాగ్దానం ఏంటంటే క్యాలెండర్లో నా మందిరము మీ మందిరం వచ్చిందను అన్నాను. ఇది 2005వ సంవత్సరం మోటగాడులో వచ్చింది ఆ వార్త. జనవరి 1వ తారీఖు నేను దేవుడు నాకు ఆ వాగ్దానం ద్వారా నన్ను మాట్లాడు, నీకు నేను మందిరం ఇల్లు ఇవ్వబోతున్నాను అని అన్నాడు. ఇస్తున్న కాళ్ళు ఇచ్చాడు దేవుడు. సరే, అది వేరే విషయం. ఇక్కడ అంటున్నాడు, మీరు ఏ స్థితిలో పిలవబడుతున్నారు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ 22వ అంటున్నాడు, ప్రతి మనుషుడు నిన్ను ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ప్రభు శరీరమని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు రక్తమని మనం ఏం చేయాలి? గుర్తు. కానీ లాక్డౌన్ టైంలో పూర్వం చూసాము, 2 సంవత్సరాలు దరిదాపు మమ్మల్ని ఏడిపిస్తూ వచ్చింది. కొంతమంది పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, మీ ఇంట్లోనే మీరు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఓకే, పరీక్షించుకోవాలి. ఇంకోటి మంచిదే. ఇంకా ప్రాబ్లం ఏం చెప్పట్లా. మీ ఇంట్లో మీరే బాగా తీసుకోండి అని అన్నారు. అది ఎంత దుర్మార్గం. మంచిదే అది. ఎవరి వాళ్ళు తీసుకునే కాడికి ఇంకా సేవలు లేదు అన్నాం కదా. అందరూ టీచర్లు అయితే, వాళ్ళు అందరూ డాక్టర్లు అయితే, ప్రపంచంలో ఉన్నంతా కాంపౌండర్లు అయితే, ప్రపంచంలో ఉన్నంతా మెడిసిన్ ఇచ్చేవాడైతే ఏసుడు దేవుడా? చాలా బాధ వేసింది. తర్వాత ఏడుపు కూడా వచ్చింది నాకైతే. మీకెంత నాకు చూసా వీడియోలు చూస్తే, మీ ఇంట్లో మీరు బాగా తిరగండి, నేను చెప్తున్నాడు, మీ ఇంట్లో మీరే ద్రాక్షరసం తాగండి. ఎంత మంచి పని అంటున్నారు. దాంట్లోకి ప్రవేశించాలంటే భయం కలిగి ఉండాలి. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు మేము మా అందరం కూడా చదవండి. మొదటి కొరింథీ 3:9 3:9 మొదటి కొరింథీ 3:9 దేవుని జత పనివారమై ఉన్నాము.
మీరు దేవుని వ్యవసాయము, దేవుని జత పని వారెవరు? మనము. ఎవరు జత పని వారెవరు? అక్క జత పని వారెవరు చెప్పాలి త్వరగా. జత పని వారెవరు? సేవకులు. సేవకులు. వ్యవసాయం ఎవరు? వ్యవసాయం ఎవరు? తరగతి కంఠం కాదు, ఎవరు? అక్కడ రాశాడు మనుషులకు. ఎవరు? వ్యవసాయము మేము వచ్చి దున్నాలి కదా, వ్యవసాయము మేము వచ్చి దున్నాలి కదా ఇక్కడ అంటున్నాడు. మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. దేవుని వ్యవసాయము, మీరు దేవుని గృహమునై ఉన్నారు. మేమేం పని చేయాలి అంటే మేము వాక్యం మీకు వివరంగా మీరు చెప్పాలి, బోధించాలి. తీసుకున్న ఆ ఇన్న మాట మీరు ఏం చేయాలి? మీరు సరి చేసుకోవాలి. లేకపోతే సరి చేసుకోకుండా మనమందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి నేను దేవునికి నిజంగా జత పనివాడిగా ఉన్నానా లేదా అని నేను అనుకోవాలి, నేను ఆలోచించుకోవాలి. ఎప్పుడు ఈ ఒక్క రోజైనా ప్రతి నిత్యము ప్రతి క్షణము, ఇంకా చెప్పాలంటే ప్రతి అడుగులో చేసుకోవాలి, నడుస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు మనకి దగ్గరగా ఉంటాడు. లేకపోతే ఈ లోకంలో ఒకడున్నాడు కదా, ఎవరు చదవండి. ప్రకటన 2:11 జాగ్రత్త కోసం ఒక మాట చదువుతున్నాం. ప్రకటన 2:11 త్వరగా చదవండి. 2:11 సాతాను సింహాసనమున్న ఆ స్థలంలో, సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను సింహాసనమున్న, సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నా యందు విశ్వాసే ఉండి, ఏం చేయాలి? విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. నా యందు విశ్వాసే ఉండి నన్ను గూర్చి సాక్షిగా ఉన్నాను కదా. అవునా కాదమ్మా? ఏమంటారక? ఇంకేమంటారు? చదవండి. మీ మధ్యలో ఉన్నాడు, వాడు చచ్చిపోవాలి అంటే ఇందాక చెప్పాను కదా, మనిషి పాముకి 2 ఏమంటేనా, పాముకు 2 నాలుగులు ఉంటాయి కదా. అలాగే మనిషికి కూడా 2 తలపులు ఏం చేస్తుంటాయి? ఇలా చేస్తే బాగు, అలా చేస్తే బాగు, ఇలా ఉంటే బాగు, అలా ఉంటే బాగు. ఇవన్నీ కూడా శరీరం కోరు. నువ్వు ఎలా ఉండాలో దేవుడికి తెలుసు, నువ్వు ఎలా నడుచుకోవాలో దేవుడికి తెలుసు. కనుకని దేవుడు నిన్ను వ్యవసాయంగా పోల్చాడు. తర్వాత ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఏ క్షణంలో ఏమి కష్టాలుగా పాయి, ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు ఊహించగలరు కదా. ఏ నిమిషానికి ఇవన్నీ ఎక్కడ మాట్లాడుతున్నారు? పాడే వీళ్ళు బైబిలే. దేవుని పిల్లలమైన మనం, మీరు ఈ లోకంలో ఉన్నారు, మీరు నాకు సాక్షిగా ఉండాలి. సాతాను ఎదుట సాక్షి ఉండాలి, లోకం ఎదుట సాక్షి ఉండాలి. లోకం ఉన్నవారు మనం ఏముండాలి? సాక్షిగా ఉండాలి. కనుకని చెప్పుకోవడానికి మాత్రం, వినడానికి మాత్రం సరిపోతుంది, కానీ తర్వాత ఏం చేయలేకపోతున్నాం? ఆ విషయాన్ని నెరవేర్చలేకపోతున్నాం.
కనుక చెప్తున్నాడు, మీరు నా యందు విశ్వాసంగా ఉండండి. రండి రండి. 1 కొరింథీ 3:4-5 వచనాలు. 1 కొరింథీ 3:4-5 వచనాల్లో, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు. చూడండి, ఇక్కడ ఎవరికి వాళ్ళే ఏం చేస్తున్నారంటే విభజించబడుతూ ఉంటున్నాను కదా. ఒకడు ట్రస్ట్ అంటే ఒకడు సొసైటీ అంటే పౌలు గారి సొసైటీ అంటున్నాం. ఇంకోళ్ళు ఏమంటున్నారు? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను. సరిగ్గా చదవాలన్నా. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? ఎవరంట? ప్రకృతి సంబంధమైన వాళ్ళంట. అంటే ఈ లోక సంబంధులు మాట్లాడే మాటలు, దేవుని సంబంధం మాట్లాడే మాటలు కాదు. ఇంకా కింద 5 అపోలో ఎవడు? పౌలు ఎవడు? అసలు పౌలు గారు చేసిన పరిచయం ఎంత గొప్పదండి. ఎన్ని దేశాలు తిరిగాడు, ఎంతమందికి దీపుగా వాక్యం చెప్పాడు, ఎంతమందిని దేవుడిలోకి తీసుకొచ్చాడు. కానీ ఆయన ఏమంటున్నాడు? ఆయన ఏమంటున్నాడు? అసలు పౌలు ఎవరయ్యా? పౌలు ఎవరు? పరిచారకుడు, నీకు బోధించేవాడు. పౌరు పార్టీలో నీకు పార్టీలు ఎందుకు? నీకు చదవండి. పరిచారకులే కదా వాళ్ళు. మీకు పరిచయం చేయడానికి వచ్చాం కదా మేము, మీకు వాక్యం బోధిస్తాకు వచ్చాం కదా, మీకు హెచ్చరికగా జారీ చేయడానికి వచ్చాం కదా, మిమ్మల్ని సరి చేయడానికి వాక్యం చెప్పడానికి వచ్చాం కదా. మీరు ఏం చేస్తున్నారు? పార్టీలో కడుతున్నారు. న్యాయమా అన్యాయమా, అది మంచిదా చెడ్డదా అని గ్రహింపు లేకుండా మీరు చేస్తున్నారే. చదవండి ఇంకా చదవండి. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారం చివరికి ఎక్కడ తీసుకెళ్తున్నాడు? బుద్ధి కలుగు చేసేవాడు కావాలి. అంటే బుద్ధించేవాడు, పోషించేవాడు, ఆదరించేవాడు, సంరక్షించేవాడు, దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళేవాడు కావాలి. అక్కడికి వెళ్ళాలంటే ఆ రాజ్యం చూడాలంటే మాటలతో అయిపోతుందా? కొన్ని మోడల్ ఇచ్చి డబ్బులు ఇచ్చి కొంటారు కదా కాదు. చిన్న మాటతోటి అద్భుతమైన రాజ్యానికి అవసరం. అంటే మనం ఏం చేసుకోవాలి? మనం సరి చేసుకోవాలి. ఆయన అంటున్నాడు, ఇదంతా ఎవరయ్యా? ఎవరు? కొంతమంది బిరుదులు ఏం పెట్టుకుంటున్నారు? అమ్మా అపోస్తులని పెట్టుకుంటున్నారు, పట్టాలు సంపాదిస్తున్నారు. మంచిదే, కానీ ఆ పేరుకు తగ్గ పనులు చేస్తున్నారా? పౌలు గారు ప్రార్థిస్తే ఆల్రెడీ ప్రార్థిస్తే ఏమైంది? చచ్చిపోయిన పిల్లలు ఇచ్చాడా? ఇంటిలోకి పడ్డాడు కదా. భగవద్గీత వచ్చి వాడిని బతికించాడా కదా. ఎలియా ప్రార్థిస్తే సునేమి పట్టణంలో ఆ గనురాల కుమారుడు బతికాడా కదా. మరి ఎవరు పెట్టాలి పేరు? అపోస్తుల పేరు ఎవరు పెట్టాలి? అదేదో పేద అనుకుంటున్నారు. అపోస్తులు అంటే పంపబడిన వారు. దేవుడు అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? వీళ్ళంతా ఎవరయ్యా? మీరు ఎందుకయ్యా అలా విభజిస్తున్నారు?
అపోలో ఎవడు, పౌలు ఎవడు, మేము ఇతను నాటకం వాకే కదా, నేను ఇతను వెళ్తున్నాకే, అవునా కదా? ఇప్పుడు నేను ఎంతసేపు ఉంటాను ఇక్కడ? నేను ఎంతసేపు 2 గంటలు 3 గంటలు. మీరు ఎంతసేపు ఉంటారు? ఇంటికి రాదు, ఇది ఎక్కడే కాబట్టి మన ఎంత వచ్చినప్పుడు చెప్పండి, మీతో పాటు పోతారు, మా ఇంటికి మేము పోవాలి. ఏంటి 11 వెళ్ళిపోవాల్సిందే కదా, ఆ ఇల్లు అప్పుడు ఉంది. ఇప్పుడు పోగారు ఏమంటారండి, మేము ఇద్దరు నాటుతామయ్యా, ఎక్కువ పెట్టాము, మేము దగ్గర ఇక్కడ ఉండడానికి లేదు. ఒకవేళ ఉండాలని అక్క మేము ఇక్కడే ఉండడం సంవత్సరం అంటే అయితే ఫోన్ చెప్తారో లేదా, సాటికి వెళ్ళి సరే ఫోన్ చేసి మాట్లాడితే ఇబ్బంది వస్తుందని మెసేజ్ పెడతారు లేదు. అసలు మీకంటే ముందు మా ఇంటికంటే ఫోన్లో వచ్చేదేమో ఏమైపోయాడో ఏం కానీ. పౌలు గారు చెప్పేది ఏంటంటే, మేము ఇద్దరు నాటకం అనేది మా పని అంటే మేము చెప్పడం మనకి. మా అమ్మాయి ఒకసారి అన్నాడు మంచి మాట, కాలేజీ అంటే రేపుడు చెట్టులో కాలేజీకి వెళ్ళినా అక్కడ చెప్పేవాడు పిచ్చోడైనా మనం చదువుకోవడం ఉంటుంది అన్నాను. మంచి కాలేజీ అవసరం లేదు, వాళ్ళు చెప్పే మాటగా కొన్ని అయినా సరే ఎక్కువ దీంట్లో నేను చదువుకుని ముందుకెళ్ళడం మంచిది అని అన్నాను. లక్షల కొద్ది ఖర్చు పెట్టి కాలేజీలో చదువుతారు, వాడు చివరికి ఏమవుతారు? అది చెప్పే మాట ఒకటైనా 100 అయినా సూటిగా నేను రాసుకుంటే చాలనా అన్నాను. ఇది చాలా మంచి మాట కదా. నన్నేదో సేవ్ చేయాలని కాదు, అవంది అక్కడ చెప్పేవాడు తిక్కరులైనా ఇది ఏదో బాక్స్ స్థానికి ఉందని చెప్పడం వద్దా? చెప్పడం వద్దా? శివుడు కూడా చెప్పింది తినాలన్న ఏంటి శివుడు చెప్పింది పక్క శివుడు చెప్పాడు అనుకో, ఏం చేయాలి? ఏం చేయాలి? నీ ముక్కులో శివుడు కాదు అనుకో, నువ్వేం చేయాలి? నీది చూసుకోవాలందో నీది అందగా ఆడుతుందో కదా. అంటే మనం ఏం తీసుకోవాలి? పౌరు గారు అన్నాడు, అది ఎవరో వాళ్ళందరూ తీసుకోవాలి. ముందు మీరు తక్కువ అయిపోయారు, మీరు సరిగా కూడా వాక్యంలో పడండి. మేము ఇతరుల వరకు మా బాధ్యత, చెప్పడం వరకు మా వంతు, మేము చెప్తాము, మేము వెళ్ళిపోతాము. కానీ వృత్తికరణ చేస్తారు, దేవుడి మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టడు, దేవుడు మిమ్మల్ని మరొకతాడు. కానీ దానికి మీరు ఏమవ్వాలి? నిబంధన చేసుకోవాలి. అందుకే మాట మనం ఇక్కడ చదివాం కదా, ఏమంటున్నాం మళ్ళా కింద 6వ వచనం అనుకుంటా, నేను నాటి తిని కాదు అమ్మా 6వ వచనం మళ్ళీ, నేను నాటి తిని అపోలో నీళ్ళు పోస్తాను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే దేవుడు. కాబట్టి వృద్ధి కలుగే దేవుల్లోనే కానీ నాటువాళ్ళలోనూ నీరు పోసేవాళ్ళలోనూ ఏమీ లేదు. ఏమి లేదు కదా, ఏమి లేదు. మా దగ్గర ఉందా? ఏమన్నా చెప్తాం, ఏమన్నా మా దగ్గర ఏమైనా ఉందా? ఏమి లేదు. ఏం లేదా? ఏం లేదా? చెప్పాలి, నిజంగా చెప్పాలి. మన ఏమంటుందంటే చెప్పేవాడు ఏమంటుందంటే వాక్యం ఉంటుంది, అది చెప్తాడు అన్నమాట. అది మొలకెత్తి మీరు సరి చెప్పడాలంటే మేము కసేపు చెప్పిపోతాం. మీతో ఒక ఆయన ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు క్షణక్షణం ఏం చేస్తాడు? సరి చేస్తూ ఉంటాడు. అది గొప్పతనం. మనలో మనకేమీ లేదు కనుక సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు దీనికి ఎంత భారీ ఎత్తున బోర్డు పెట్టి దాన్ని ఏం చేస్తుంటారు?
దాన్ని ఏం చేస్తారు, ఆ బిరుదుని డెవలప్ చేయడానికి ఇష్టపడుతుంటారు. అయ్యగారు వచ్చారు, అయ్యగారు కాలేదు. చెప్పండి, చెప్పండి, నేను చెప్పండి. అయ్యగారు కాళ్ళకు చెప్పరా ఏంటి? మంచిదే, చాలా తెలుసుకోవాల్సింది. కొంతమంది అక్కడ మీరు కోపడినట్టు మాది, కొంతమంది సేవకులు నేను కళ్ళారా చూశాను. సేవకులు పెట్టించుకున్నారు. ఇంకో కొంతమంది ట్రాక్టర్ కూర్చుని అమ్మగారయ్య గారిని ఊరేగించుకోవడం చూశాను. ఊరేసుకుంటే అంటే దేవునికి పోవాల్సిన ఘనత ఏమవుతుంది, ఈ మనిషికే దోహలిస్తున్నాడు. రేపు పొద్దున ఎక్కడ చెప్పద్దు, రేపు పొద్దున ఆయన అడిగినప్పుడు సమాధానం చెప్పద్దు, ఎంత చెప్పాలా? అందుకని మాలో ఏమీ లేదు. కానీ దేవుడిచ్చిన ఆ వరము, ఆ వాక్యము, వాక్ శక్తి మీకు చెప్పడం వరకే. ఆచరణ పెట్టుకునేది మీరే. ఏం నువ్వు మాట్లాడడానికి మేము చెప్పు, ట్యాబ్లెట్ ఈటు వాడే మీ ఇంటికి వచ్చి మేము చెయ్యము. కోర్సు వాడేది మీరే వాడుకోవాలి. అంతే కదా, అవునా కదా? మీరు వస్తారా? ఆ బిల్లు ఇక్కడ కంటి కలరు అయిపోయింది. ఎవరు అంటారు నిన్ను నువ్వు ఇక్కడే నీ బలహీనతతో నువ్వు మధ్యలో చదివించావు కదా, మొదటి కొరింథీ 11 మొదటి మాట అంటాడు. మొదటి మాట చాలా ముగించుకుంటాం. మొదటి కొరింథీ 11 అంటే మొదటి మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము. ఎవరు చెప్తున్నారన్నమాట? పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తు పోలి నడుచుకుంటున్నాను. నాకు దిక్కులేక నేను ఆయనకు ఆధారపడుతున్నాను. నన్నెందుకు కలపడతారు? మీరు కూడా ఆయన పోలి నడుచుకోండి. నేను అందరికీ లేకపోతే అంతగా నేను మాదిరిగా ఉన్నది లోకం అంతే. అందుకే మంచి పోరాటం రాపించారు. మంచి పోరాటం పోరాడి కడవరకు అంటే చచ్చిపోయేవారు దేవుడికి నేను ఏమన్నాను, మంచి పని చేసేకపోతున్నాను, మంచి పని చేసి. కానీ నా పోరాటం అంతా అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. పిచ్చ పోరాటం చేసేవాడు, లేకపోతే పేరు ఇజ్రాయేలు, యేసు రక్తం ఇవన్నీ పెట్టుకున్న వాళ్ళు కూడా మంచి పోరాటం పోరాడింది విశ్వాసంగా ఉన్నాడు. లేకపోతే ఈ లోకంలో ఏదో నాశనం వాళ్ళకు కూడా అదే బోర్డు పెట్టేది. మంచి పోరాటం పోరాడేది. దేంట్లో పోరాడాడు? కుటుంబ పోరాటమా, లేకపోతే జాబ్ పోరాటమా, లేకపోతే పని పోరాటం. ఈ పోరాటం గెలిచేటప్పుడు వెళ్ళిపోయాడు. మంచి పోరాటం. కనుకని సృష్టికర్త అయిన దేవుడు నిన్ను కోరుకున్నది ఏంటంటే నువ్వు ప్రభువును పోలి నడుచుకోవాలి. నీకు రాకపోతే ఆయన అడగాలి అంటున్నాడు. ఉండవచ్చు మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకున్నది. అందుకే నాకు భక్తి సింగ్ గారు ఎలా నడిచాడు అని అనేక సార్లు ఏం చేస్తుంటాం, మేము ఏం చేస్తాం, ఆ పుస్తకంలో ఉన్న మాటలు గుర్తు చేసుకుంటాం. చదవండి, 2వ వచనం పూర్తి చేయండి. మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నేను మీకు అప్పగించిన కట్టలను గైకొనుచున్నానని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను అంటే వెళ్ళిపోయే ముందు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన రాసిన మాటలో ఇంకా నా తర్వాత కూడా మీరు ఇలాంటి రీతి నడుచుకుంటారు, నేను మెచ్చుకుంటున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. ఇంకంతే. ఇప్పుడు మనం ప్రతి దినం కూడా వాక్యంతో సరిచేయబడి దేవునికి మనము ఇంకా దగ్గర సంబంధం కలిగి ఉంటే మన కుటుంబానికి
చాలా 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 అంటే చెప్పలేదు. ఇతరులకు కూడా మనం న్యాయము కలిగే వ్యక్తులుగా మనం సిద్ధపడతాం. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించడానికి మనం శుద్ధి చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. కొన్ని నిమిషాలు మనం మోకరించి మనం శుద్ధి చేసుకునే వారు ఉన్నాం. మోకరించగలిగిన మోకరించి ప్రార్థన చేసుకోండి. దేవుడి శరీరం దేవుడు ముందు నువ్వు సర్చ్ చేసుకుంటే మంచిదని దేవుడు శీఘ్రంగా చూస్తున్నాను. ఏ విధంగా అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తున్నాను. అతను నా నామం ఎదిగేవాడు కనుక నేను అతను దీర్ఘాయువు మీ వాక్యం చేద్దామా విశాల్చి మీ శక్తి, మీ ప్రభావం, మీ ఆత్మ జీవం గల దేవుడు మౌనంగా ఉండేవాడు కాదని తన పిల్లలకు ఆయన మేలు చేయకుంటున్నాను. మా పిల్లలు ఏ రీతిగా మరి మీరు మాదిరిగా లోకానికి వెలుగుగా దేవుడికి సాక్షిగా బ్రతుకుతూ వచ్చారు. అటు రీతిగా మమ్మల్ని సరిచేసి బ్రతికించుకున్నారు. ఈ లోకమైన లోకంలో నాలో